పోలీసుల అదుపులో ఉన్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్. శ్రీకాకుళం డీఎస్పీ ఎదుట హాజరయ్యేందుకు వెళ్తున్నటువంటి సమయంలో చిలకలపాలెం జంక్షన్ వద్ద అరెస్టు చేశారు పోలీసులు. పాతపట్నం పోలీస్ స్టేషన్ కు చింతాడను తరలించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సమయంలో ఎస్ఐ ప్రవళిక పైన దాడి చేశారని, ఆమెతో అనుచితంగా ప్రవర్తించారని చింతాడ పైన ఆరోపణలున్నాయి. ఈ కేసులో A1 గా ఉన్నారు చింతాడ రవికుమార్. అయితే మంత్రి లోకేష్ ఇదంతా చేయిస్తున్నారంటూ కూడా చింతాడ ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి భయపెడుతున్నారని, అరెస్టు చేసినటువంటి వారిని వెంటనే రిలీజ్ చేయాలంటూ కూడా చింతాడ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి చింతాడ రవికుమార్ పైన వచ్చినటువంటి ఆరోపణలు, దాని తర్వాత వైసీపీ దీన్ని ఖండించేటువంటి ప్రయత్నం చేసిన ఒకంత ఆందోళనకరమైనటువంటి వాతావరణాన్ని మనం చూసాం. ప్రధానంగా జగన్ పర్యటన సందర్భంగా బందోబస్తు విధులు నిర్వహించేందుకు వెళ్లినటువంటి బూర్జా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ ప్రవళికతో పాటుగా పలువురు పోలీస్ సిబ్బందులపైన దురుసుగా ప్రవర్తించారు, అనుచితమైనటువంటి కామెంట్ చేశారు, దుర్భాషలాడారు అంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు రావడం, ర్యాలీ సందర్భంగా వైసీపీ శ్రేణులు నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటి ప్రధాన ఆరోపణ వచ్చింది. అయితే బందోబస్తులో ఉన్నటువంటి ఎస్ఐ ప్రబలికను అడ్డుకోవడం, ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారు, విధులకు భంగం కలిగించారు అనేటువంటి ప్రధాన ఆరోపణ నేపథ్యంలో A1 గా ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ను కేసు నమోదు చేయడం జరిగింది. అయితే మహిళా విధుల్లో ఉన్నటువంటి ఏదైతే ఎస్ఐ ప్రబలిక ఇచ్చినటువంటి ఫిర్యాదుతో శ్రీకాకుళం జిల్లా పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు. దాదాపు 21 మంది పైగా వైసీపీ కార్యకర్తలపైన ఎఫ్ఐఆర్లను కూడా నమోదు చేశారు. తాజాగా చింతాడ రవికుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. శ్రీకాకుళం డీఎస్పీ ఎదుట హాజరయ్యేందుకు వెళ్తున్నటువంటి ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన సాగుతుంది అని అనడానికి ఇది ఒక పరాకాష్ఠ. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి యాంత్రాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు జరగబోయే ఏ రకమైనటువంటి కార్యక్రమానికైనా జనాలు లక్షలాదిగా తరలిస్తారు కాబట్టి దాన్ని అడ్డుకోవాలి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న పాదయాత్ర చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడ తిరగకూడదు. తిరిగితే లక్షల మంది జనాలు వస్తున్నారు. అది రాకుండా ఉండాలని చెప్పేసి, ఆ కార్యక్రమాలు అడ్డుకోవాలని చెప్పేసి అక్రమ కేసులు బనాయించి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా, ఇప్పటి వరకు జరగనటువంటి విధంగా, ఇప్పటి వరకు చరిత్రలో జరగనటువంటి విధంగా అక్రమ కేసులు బనాయించి ఈరోజు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాం. మేము లీగల్ గా గత ఏది జరిగింది ఏంటి, ఆ రోజు నేను చెప్పాను, ఒక జరగనటువంటి కేసు, జరగనటువంటి ఇన్సిడెంట్, ఆ రోజు ఏమీ జరగలేదు. ఆ జరగని ఇన్సిడెంట్ పట్టుకొని ఏదో జరిగిపోయినట్టుగా ఎస్ఐ గారు మేడం ప్రవళిక మేడం అనే ఎస్ఐ గారిని పెట్టి ఆవిడ్ని బలిపశువం చేసి ఈరోజు మా మీద కక్ష సాధిస్తున్నారు. మా కేడర్ తాలూకా ఎవరైనా ఉంటే వాళ్ళ తాలూకా ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని, వాళ్ళ అమ్మానాలని, లేకపోతే వాళ్ళ భార్యల్ని పిలిచి హెరాస్ చేయడం, ఇదే అండి, ఇదే పోలీస్ సంస్కృతి ఇక్కడ ఉన్నది. దీని ఇదంతా చేయిస్తుందంతా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదంతా ఇంకంత మించేం లేదు. ఇక్కడ ఉన్నటువంటి కోన రవికుమార్ ఉన్నారు, ఈయన ఏం లేదు, ఇందులో ఏముంటది, ఈయన ఏంటంటే నారా లోకేష్ గారు చెప్పారు ఈ రోజు దొరికింది అవకాశం అని 10 పేర్లు ఇస్తున్నాడు ఆయన. ఏది ఆంధ్ర వలస నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యారెక్టర్ పేర్లు పరిస్తున్నాడు తప్పించి ఇంకోటి లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఆంధ్ర వలస నియోజకవర్గంలో నేను ఉన్నాను, ఇంకెక్కడికి వెళ్ళిపోలేదు. నేను ఇక్కడే ఉన్నా, జస్ట్ ఒక లీగల్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను తప్పించి ఇంకోటి ఏం చేయలేదు. లీగల్ ప్రాసెస్ చేయట్లేదు. ఇక్కడే ఉన్నాం. నేను యాక్చువల్ గా డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ సరెండర్ అవుదామని వస్తే ఇక్కడ హెచ్ఎం దగ్గరికి లడ్డేసి బలవంతంగా నేను తీసుకెళ్తాను. చూడండి, అది మీరే ఇప్పుడు ఎందుకంటే డిఎస్పీ గారు క్లియర్ చెప్పారు మేము వస్తున్నాం అని చెప్పేసి ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు ఇబ్బంది పడకూడదని ఉద్దేశం. ఇది ఒక్కసారిగా చింతాడ రవికుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి మనం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పృథ్వీ అందిస్తారు. పృథ్వీ, చెప్పండి, రవికుమార్ పరారీలో ఉన్నారు, రవికుమార్ కనబడట్లేదు అనేటువంటి ఊహాగానాలు తెరదించుతూ ఆయన డిఎస్పీ ముందు నేను లొంగిపోవడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి అప్డేట్స్ అంటే సిరాజ్, గుడ్ మార్నింగ్. ఏదైతే వైసీపీ ఆంధ్ర వలస ఇన్ఛార్జ్ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ప్రవళికపై దాడి అంటూ 9 కేసులు ఏదైతే నమోదయ్యాయో మన చింతాడతో సహా మరో 20 మందిపై ఆయన అప్పటి నుంచి కూడా పరారీలో ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే నిన్న పోలీసులు ఎదుట లొంగిపోయేందుకు వచ్చిన చింతాడ రవిని మాత్రం పోలీసులు
నేషనల్ హైవే అంటే చిలకపాలెం వద్ద అయితే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి ప్రస్తుతం అంటే నువ్వు రాత్రే పాతపట్నం ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారణ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది మనకి. అంటే విచారణ కూడా అంటే ఎటువంటి ఇంకా అప్డేట్స్ కూడా రావాల్సింది. విచారణ ఏ విధంగా చేస్తారు అంటే ఆయన్ని రిమాండ్ కి అంటే కోర్టు నుంచి ఎప్పుడు ప్రవేశపెడతారో వాళ్ళ రిమాండ్ ఉంటుందా ఏంటి అనే విషయాలు కూడా ఇంకా మరి కాసేపట్లో మనకి అంటే ఈ రోజు కోర్టు సెలవు ఉంటుంది కాబట్టి ఏ విధంగా చేస్తారనేది కూడా మనకు చూడాల్సింది. ఎందుకంటే 24 గంటలు అంటే అరెస్ట్ చేసిన 24 గంటలు ఖచ్చితంగా కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది కాబట్టి అందులో ఈ రోజు సండే మ్యాజిస్ట్రేట్ సెలవు ఉంటుంది కాబట్టి ఏ విధంగా హత్యలు ఉంటాయి అనేది మనం చూడాల్సింది కదా. ఎస్ పృథ్వీ, ఏమైనా బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి ప్రక్రియ దీనికి సంబంధించినటువంటి ఏదైనా అంశాలను చింతడ పరిశీలించేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? ఇప్పటికే ఏదైతే పార్టీ తరఫున చింతాడుతో సహా ఎవరైతే 20 మంది ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా హైకోర్టులో అయితే బెయిల్ యాటిస్పేటరీ బెయిల్ అయితే మూవ్ చేయడం జరిగింది. అయితే అక్కడ వాదన న్యాయమూర్తి మాత్రం 10వ తారీఖు అంటే 10వ తారీఖు అయితే వాయిదా వేయడం జరిగింది. 10వ తారీఖు అయితే వాయిదా వేయడం జరిగింది. తర్వాత అంటే ఆ తర్వాత ఈ చింతాడు రవి అరవింద్ కుమార్ మళ్ళీ జిఎస్టీ ముందు లొంగిపోయేందుకు వచ్చి ఇక్కడైతే అంటే అనుకూల మార్పులతో ఒకసారిగా పోలీసులు అయితే ఆయన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఈ పరిస్థితులన్నీ చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆయన్ని మ్యాజిస్ట్రేట్ ముందు అయితే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఒకవేళ ఆయనకు రిమాండ్ ఇచ్చినా కూడా బెయిల్ ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ క్రిమినల్ కేసులు అంటే విధుల్లో ఉన్న ఆటంకం అంటే విధుల్లో ఉన్న విధులకు ఆటంకం కలిగించడం కానీ అనుచిత ప్రవర్తన కానీ ఇటువంటి క్రిమినల్ నాన్ బెయిలబుల్ కేసులు అయితే పెట్టారైతే ఇటువంటి కేసుల్ని వారు ఎలా ఎదుర్కొంటారు ఏంటనేది కూడా చాలా స్పష్టంగా చేయాల్సింది. కానీ కొంతమంది ఇప్పటికీ సుమారు ఒక 9 మందికి పైగా అదుపులోకి తీసుకోవడం, వారందరూ కూడా 14 రోజులు రిమాండ్ విధించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ రవికుమార్ మిస్ అయ్యారు, పరారీలో ఉన్నారు ఖచ్చితంగా అనేటువంటి ఆరోపణలు కూడా ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. వారి మొత్తానికి పులి స్టాప్ పెడుతూ ఆయన అదుపులోకి తీసుకునేటువంటి ప్రక్రియ చేపట్టినాం. కానీ ఆయనే స్వయంగా వెళ్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ పోలీసులు రావడం, అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం, ఈ పరంపర ప్రక్రియ చేపట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఏదైతే ఇప్పుడు మన చింతాడ రవికుమార్ సంబంధించి ఎప్పుడైతే ఈ కేసు క్రిమినల్ కేసులు నమోదయ్యో అప్పటి నుంచి కూడా మీరు పరారీలో ఉన్న సంగతి అంటే మేము జిల్లాలోనే ఉన్నాం, అందుబాటులోనే ఉన్నాము, మా అనుచరులపై ఏదైతే కేసులు పెట్టారో వాటన్నిటిని కూడా తొలగించండి, అప్పుడు నేనే వచ్చి లొంగిపోతాను అని చెప్పేసి చింతాడ రవికుమార్ ఇప్పటికే ఒక వీడియో ద్వారా కూడా చెప్పడం జరిగింది. అయితే అంత వీడియో విడుదల చేసినా కూడా పరిస్థితులు అయితే ఎటువంటి అంటే పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో మొత్తం అంటే పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఏదైతే ఈ నిందితులు ఉన్నారో వీరందరి కోసం గాలింపు చేయలేతే అంటే టాస్క్ ఫోర్స్ ఎస్పీ స్వయంగా అంటే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసి వీరందరినీ పట్టుకునే విధంగా చర్యలు చేపట్టారు. అయితే అందులో భాగంగా ఒక అంటే మొన్న రాత్రి చింతాడ రవికి సంబంధించి అనుచరులు కావచ్చు, కొంత అంటే వారికి సహాయ సహకారాలు అందిస్తున్నా అనొచ్చు, అంటే కొంత అనుమానాలతో కేసుకు సంబంధించి మరికొంతమంది ఒక 4 అయితే అరెస్ట్ చేశారు. అయితే ఆ 4 కూడా మళ్ళీ అంటే మొత్తంగా అంటే నిన్న అప్డేట్ చూసుకుంటే మొత్తం ఒక 9 మంది దాకా మొత్తం అంటే కొత్తగా అంటే ఆల్రెడీ చేస్తున్న వారు కాకుండా కొత్తగా 7 మందిపై మొత్తం అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం అంటే వీరందరూ కూడా ఒక 29 మంది పైగా అయితే కేసులు మొత్తంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు అక్కడ పోలీసులు అయితే అక్కడ కోర్టు నిర్ణయించింది ఒక 9 మంది అయితే చింతాడు. అయితే ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేయొచ్చు, ఇంకా మిగిలిన వారు ఎప్పుడు అభిప్రాయం తీసుకుంటారు అనే విషయం కూడా మనకు తెలియాల్సి. రైట్ పృథ్వీ, థ్యాంక్ యూ. మొత్తం మీద పోలీసుల అదుపులో ఉన్నారు శ్రీకాకుళం జిల్లా ఆముతాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్. శ్రీకాకుళం డీఎస్పీ ఎదుట హాజరయ్యేందుకు వెళ్తున్నటువంటి సమయంలో చిలకలపాలెం జంక్షన్ వద్ద అరెస్టు చేశారు పోలీసులు. పాతపట్నం పోలీస్ స్టేషన్ కు చింతాడును తరలించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా ఎస్ఐ ప్రబలిక పైన దాడి చేశారు అనేటువంటి, మరి ముఖ్యంగా ఆమె పైన అనుచితంగా ప్రవర్తించారు, అనుచితమైనటువంటి ఆరోపణలు చేశారు అనేటువంటి అంశాలపైన కేసు నమోదవడం. ఈ కేసులో సంబంధించి A1 గా చింతాడ రవికుమార్ ని కూడా చేర్చినటువంటి మనం చూస్తున్నాం. కానీ మంత్రి లోకేష్ ఇదంతా చేయిస్తున్నారంటూ కూడా రవికుమార్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమతో పాటుగా తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి భయపెడుతున్నారని, అరెస్టు చేసినటువంటి వారిని వెంటనే రిలీజ్ చేయాలంటూ కూడా రవికుమార్ డిమాండ్ చేస్తున్నారు.